అసలు ఊహకు కూడా అందని విషయం. ఒక గుడిని నిశ్శబ్దంగా ఎవరికి తెలియకుండా మూసేస్తారా? చేయరే. కానీ ఏ బాబ్రీ ఇన్సిడెంట్ని అడ్డుపెట్టినో లేకపోతే ఇంకొక ఇన్సిడెంట్ని అడ్డుపెట్టినో సైలెంట్గా గుళ్ళని మూసేసుకుంటూ వచ్చారు, మసీదుల దగ్గర ఉన్నటువంటి గుళ్ళని. అందులో సాక్ష్యం ఇప్పుడు తాజాగా కాశీలో జరుగుతున్నటువంటిది. ఏదైతే మసీదు కింద ఉన్న ఆలయాన్ని ఏ ఆర్డర్ లేదు, ఎవడు చెప్పలేదు, ఏ కోర్టు చెప్పలేదు, సైలెంట్గా గుడి మూసేశారు. 93లో మూసేస్తే ఇప్పుడు దాకా అది అట్లాగే ఉంది. కోర్టు ఆర్డర్ల తర్వాత అది తెరుచుకుంది. ఇప్పుడు ఇట్లాంటి పలు మసీదుల మాటున ఉన్నటువంటి, ఒకప్పుడు గుడిని కూల్చి మసీదు కడితే అందులో, లేదా గుడిని మూసేస్తూ మసీదులు కడితే వాటిట్లో వెనకాల పూజలు చేసుకోవడానికి అందించేవాళ్ళు, వాటిని జాగ్రత్తగా ముగిపించేస్తే ఒక్కొక్కటి ఇప్పుడు కోర్టుల ద్వారా బయటకు వస్తున్నాయి. తాజాగా చూస్తే కీలకమైనటువంటి వ్యవహారాలే నడుస్తూ ఉన్నాయి. ఇందులో ప్రధానమైనటువంటి అంశం వచ్చేటప్పటికి లక్నో జిల్లా కోర్టు రివిజన్ పిటిషన్ తోసిపుచ్చింది. ఏంటంటే హిందువులకు సంబంధించినటువంటి ఆలయం, అక్కడ ఉన్నటువంటి తీలావాలి మసీద్ ప్రాంగణంలోనే హిందూ దేవాలయం ఉంది. లక్ష్మణ్ తిలా అన్నటువంటి దాన్ని డిమాలిష్ చేసి ఔరంగజేబు టైంలో కట్టినటువంటి మసీద్ అది. ఆ మసీద్ ఆవరణలో గుడికి సంబంధించిన విగ్రహ పూజలు జరుగుతూ ఉన్నాయి. దాన్ని శాంతం ఆపేస్తే ఆ మధ్యన కోర్టు ఆర్డర్ వేసింది పూజ చేసుకోవచ్చని. కానీ దాన్ని ఆపడానికి లక్నో డిస్ట్రిక్ట్ కోర్టులో వేసినటువంటి పిటిషన్ని కోర్టు తోసిపుచ్చింది. పూజలు జరగాలని చెప్పి ఆదేశాలు ఇచ్చింది.